వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. ఇప్పుడు ఇక్కడికి వచ్చామండి. ట్రైన్ ఎక్కడానికి వచ్చామండి మేము. నాగార్సోల వచ్చామండి. నాగార్సోల్లో ట్రైన్ ఎక్కి కాచిగూడ దిగి, కాచిగూడ నుంచి మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ ఎక్కి గుంటూరు దిగాలన్నమాట. ఇప్పుడు 9:30 గంట అండి ట్రైను. ఆ ట్రైన్ ఎక్కి రేపు 9ంటికి కాచిగూడ దిగి, కాచిగూడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ మారాలన్నమాట. బాగా ప్లాట్ఫామ్ నిండా తెగుండారండి జనం. రేపు సాయంత్రానికి గుంటూరు చేరితే మేము ఉండేది గొట్లగట్టు కదండి. గొట్లగట్టుకి ఎల్లుండి మధ్యాహ్నానికి చేస్తామండి, చీకటితో మొదలయ్యి. ఇప్పట్లో ఎక్కడికి లేదులేండి. ఈ మధ్య అంతా ఎమ్మటెమ్మట ప్రయాణాలు, ఒకటే ప్రయాణాలు. వీడియోలు పెట్టడానికి కూడా కుదరలేదండి. ఇక్కడ ఎంత ఫ్రూట్స్ అమ్ముతున్నారండి, కాయలు, జాంకాయలు, అరటిపళ్ళు, యాపిలీలు, ద్రాక్ష. రైల్వే ప్లాట్ఫామ్ అండి ఇది, రైల్వే స్టేషన్. ఓవర్ బ్రిడ్జి మీద నుంచి జనం తిరుగుతున్నారు. స్టేషన్ అన్నమాట ఇది, నాగార్సోల స్టేషన్. షిరిడీలో 6ంటికి బయలుదేరి 8ంటికల్లా ఇక్కడికి వచ్చేసి టిఫిన్లు చేసామన్నమాట నాగార్సోల్లో. చూడండి ఎక్కడికక్కడ ఎంతమంది ఉన్నారు. ప్లాట్ఫారాల మీద ఖాళీ లేకుండా ఉన్నారు జనాలు, ఫుల్ ఉన్నారు. ఇక్కడికి వచ్చినాక మేమేమో దోశ తిన్నానండి, కొంతమంది ఇడ్లీ తిన్నారు, పలావులు తిన్నారు. ఇక్కడ వేడిగా ఇచ్చారండి వీళ్ళే, ఈ బండాళ్ళు అమ్మారనమాట. పలావు 70 రూపాయలు, 3 దోశ 50 రూపాయలు, 3 ఇడ్లీ 40 రూపాయలు అట్లా ఇచ్చారన్నమాట. స్టేషన్లో టికెట్ కౌంటర్ అనమాట. మేము మొన్నే రిజర్వేషన్ చేసుకున్నామండి, 2 నెలల నాడే. ఎప్పుడో చాలా రిజర్వేషన్ చేసుకున్నాం. ప్రయాణాల మీద ప్రయాణాలు, ఈ మధ్య అసలు ఖాళీ లేదండి. ఇక ఎక్కడికి పోకుండా జాగ్రత్తగా వీడియోలు చేసుకుని నా వీడియోలు సక్సెస్ చేసుకోవాలండి. దయచేసి పాపం సబ్స్క్రైబర్లు అందరూ నాకు చాలా మంచి వాళ్ళండి, బాగా లైక్లు చేస్తున్నారు. వాచింగ్ టైం రావట్లేదండి. కుకింగ్ వీడియోలు, లాంగ్ వీడియోలు చేస్తే కానీ వాచింగ్ టైం రాదు నాకు. ఇక కదలకుండా ఎక్కడికి 8 నెలలు నిండిపోయింది వీడియోస్ పెట్టి. ఇంకో 2 నెలలు 3 నెలల్లోనన్నా చేసుకోగలుగుతానో లేదో మానిటేషన్ చూడాలండి. మరి ఈసారి భలే ఎంజాయ్ చేసామండి ప్రయాణాలు, ఏమి ఇబ్బందులు లేకుండా. ఇదివరకు వాంతులు వచ్చేయండి బస్సు ఎక్కినా బండి ఎక్కినా. ఇప్పుడు అదేమి లేకుండా టైం టు టైం శుభ్రంగా తిని బాగా నీట్గా వీడియోస్ చేసుకుంటూ జర్నీ చేసామన్నమాట. బాగానే తీసాం వీడియోలు.
అక్కడే కూర్చోవచ్చు, ఏముంది. కింద కూర్చొని అలాగా దిమ్మిల మీద కూర్చోవాలి. ఒక దిమ్మగా ఉంది అక్కడ కొద్దిగా, మరి ఇప్పుడు ఉందో లేదు. నేను వచ్చేటప్పుడు ఒక వీడియో తీసుకోమంటే తీసుకుందామని వచ్చాను. మెల్లిగా చేరితే అక్కడికే ఏదన్నా ఒకటి ఇస్తారా, ఓటీటీ ఏదన్నా. ఇట్లా పెట్టుకుని అందుకే ట్రైన్ వచ్చే టైం అవుతుందంటండి, అనౌన్స్మెంట్ చేస్తున్నారు. కాచిగూడ అజంతా ఎక్స్ప్రెస్ వస్తుందంటండి ట్రైను. మన్మాడు కాచిగూడ ఎక్స్ప్రెస్ వస్తుందంటండి ట్రైను. ట్రైన్ రాగానే ఎక్కి ఎవరు బెర్తల మీద వాళ్ళని పడుకోవటమేనండి. ఇక బాబా దగ్గర దర్శనాలు చేసుకున్నాం, 3 సార్లు చేసుకున్నాం ఈరోజు కూడా. అనౌన్స్మెంట్ చేస్తున్నారండి ట్రైన్ వస్తుందని. అయిపోయింది, ఒక్కటి తీసా లాంగ్ వీడియో. ప్రయాణికులు చూడండి ఎంతమంది అక్కడికక్కడ బ్యాగులు వేసుకుని లగేజీలు వేసుకుని ఎలా కూర్చున్నారు. మీరు పడిపోయారు మా వీడియోలో. అక్కడ పెట్టా, మామయ్య అంకులాల దగ్గర పెట్టా. తెస్తావులే ఉండు ఇప్పుడు ఒకసారి. అందుకనే అంటే 8 దగ్గరికి వచ్చేద్దాం, ఎందుకు ఇంకా. మరి అదే అవి కూడా తెచ్చుకోవాలి. టాటా, బై బై చంద్రిక అందరికి. మీదెన్నోది? మీది 8 ఈసారి. హాయ్ హాయ్. అమ్మో వీడియోల్లో రాగానే కాదు, నా ఛానల్స్ కొట్టుకొని లైకులు కొట్టండి. బామ్మగారి ముచ్చట్లు అని కొడితే వస్తుంది నా ఛానల్. బామ్మగారి ముచ్చట్లు లైకులు కొట్టి నన్ను ఫేమస్ చేయాలి మీరందరూ. నాకు సబ్స్క్రైబర్లు అందరూ నాకు వచ్చేస్తారు లైన్లోకి. ఇప్పటికే నాకు 4000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఛాన్స్ అండి, థ్యాంక్స్ అందరికీ. లైకులు కొట్టమంటున్నాలే వీడియోలకి. బామ్మగారి ముచ్చట్లను కొట్టుకుని మీ సెల్లుల్లో లైకులు కొట్టమంటున్నా. ఇటు 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 అయ్యా ఇటు. అసలు ప్రతి దాంట్లో ఉన్నాడు ఈసారి, మామూలుగా లేడు. ఆన్లైన్లో దర్శనం దగ్గర ఆన్లైన్లో కూడా పడిపోయాడు. మా మనోడు గుంటూరు నుంచి తీశాడు ఆన్లైన్లో దర్శనం చేసుకోవటం అన్నీ మొత్తం.
వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే